2014 డిసెంబర్ 11న దీన్ని చట్టరూపం దాల్చడం జరిగింది సార్. డిసెంబర్ 11. ఇక్కడ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఐక్యరాజ్య సమితి చరిత్రలోనే ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బిల్లుల్లో అతి వేగంగా 3 నెలల కాల వ్యవధిలో చట్టరూపం దాల్చడం మొట్టమొదటి ఏకైక బిల్లు ఏదంటే యోగా డే బిల్లు సార్. యోగా డే బిల్లు. సరే 2018 యోగా డే కి ఇతివృత్తం ఏమిటి? 2018 యోగా డే కి ఇతివృత్తం శాంతి కోసం యోగా. శాంతి కోసం యోగా. సరే 2018 యోగా డే కార్యక్రమాల్లో నరేంద్ర మోడీ గారు ఎక్కడ పాల్గొనడం జరిగింది? ఏ నగరంలో పాల్గొనడం జరిగింది? డెహ్రాడూన్లో జరిగినటువంటి యోగా డే కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది సార్. 2018 యోగా డే కార్యక్రమాల్లో భారత ప్రధానమంత్రి గారు ఎక్కడ పాల్గొన్నారంటే డెహ్రాడూన్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఒకవేళ ఎన్నో యోగా డే నడుస్తుంది? ఎన్నో యోగా డే అవుతుంది? 2018 4వ సార్. 15, 16, 17, 18 మొత్తము 4 యోగా డేలు పూర్తి కావాలి. ఎందుకు సార్ జూన్ 25కి ఈ పేరు ప్రతిపాదించారు? ఆ రోజు నరేంద్ర మోడీ గారు పుట్టినరోజా లేకుంటే ఏమైనా నరేంద్ర మోడీ గారికి గొప్పతనం ఏమైనా ఉందా సార్? ఆ రోజు ఇది పగలు ఎక్కువ ఉంటుంది సార్. అది పగలు ఎక్కువ అనే రోజులో ప్రపంచంలో 2 రోజులు వస్తాయి. ఆ 2 రోజులు ఏమని పిలుస్తామంటే ఐనాలను బోధిస్తాము. ఐనాలంటే పగలు ఎక్కువ అనే రోజులో 2. ఆ 2 రోజులు వచ్చేసి జూన్ 21, సెప్టెంబర్ 23, డిసెంబర్ 23, డిసెంబర్ 22 సార్. 6 మంత్స్ ఒకసారి వచ్చేది. డిసెంబర్ 22, జూన్ 21, డిసెంబర్ 22 ప్రపంచంలో పగులు ఎక్కువ ఉండే 2 రోజులు. ఆ 2 రోజులు ఏమని పిలుస్తారంటే జగత్తులో
ఈక్విడా